క్లీన్ చేసి ఏం చేయాలి? డ్రై చేయాలి. మనం బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకుని దాంట్లో ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు ఏమైతుంది? ఈ బాటిల్లో ఎన్ని ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెరుగు ప్యాకెట్లు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ నేను తీసేస్తే ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందా? అవుతుంది కదా. తీస్తే స్ప్రెడ్ అవుతుంది కదా. నేనేం చేశాను దీన్ని, ఇది ఒక భూతం, ప్లాస్టిక్ అనేది భూతం కాబట్టి దీంట్లో బంధించి మూతపెట్టాను. సో ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వాల్సిన ప్లాస్టిక్ ఎక్కడుంది? వాటర్ లో ఉంది. దిస్ ఈస్ గుడ్ మెథడ్ ఆర్ బ్యాడ్ మెథడ్? ఇది ఇంపాసిబుల్ అయిన విషయమా? ఎవరి కోసం చేస్తున్నాం? కోసం కదా. సో ఇది చేయగలం అందరం. ఫస్ట్ థింగ్, ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. మనం కుర్కురేలు లేకపోతే లేస్ ప్యాకెట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ స్లోగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తూ ఒకవేళ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ర్యాపర్స్ కూడా మనం ఏం చేయాలి, ఇందులో ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? క్లీన్ చేసి డ్రై చేసి తర్వాత ఇంజెక్ట్ చేస్తే దీన్ని మనం రీసైకిల్ పంపించడానికి వీలుగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీసైకిల్. అవునా? ఓకేనా? సో ఇంకో, మీరందరూ పెన్స్ వాడతారా? సో ప్లాస్టిక్ పెన్స్ కదా కదా. అసలు పెన్స్ ఎందుకు వాడతాం? క్లీన్ చేసి ఏం చేయాలి? డ్రై చేయాలి. మనం బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకుని దాంట్లో ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు ఏమైతుంది? ఈ బాటిల్లో ఎన్ని ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెరుగు ప్యాకెట్లు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ నేను తీసేస్తే ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందా? అవుతుంది కదా. తీస్తే స్ప్రెడ్ అవుతుంది కదా. నేనేం చేశాను దీన్ని, ఇది ఒక భూతం, ప్లాస్టిక్ అనేది భూతం కాబట్టి దీంట్లో బంధించి మూతపెట్టాను. సో ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వాల్సిన ప్లాస్టిక్ ఎక్కడుంది? వాటర్ లో ఉంది. దిస్ ఈస్ గుడ్ మెథడ్ ఆర్ బ్యాడ్ మెథడ్? ఇది ఇంపాసిబుల్ అయిన విషయమా? ఎవరి కోసం చేస్తున్నాం? కోసం కదా. సో ఇది చేయగలం అందరం. ఫస్ట్ థింగ్, ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. మనం కుర్కురేలు లేకపోతే లేస్ ప్యాకెట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ స్లోగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తూ ఒకవేళ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ర్యాపర్స్ కూడా మనం ఏం చేయాలి, ఇందులో ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? క్లీన్ చేసి డ్రై చేసి తర్వాత ఇంజెక్ట్ చేస్తే దీన్ని మనం రీసైకిల్ పంపించడానికి వీలుగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీసైకిల్. అవునా? ఓకేనా? సో ఇంకో, మీరందరూ పెన్స్ వాడతారా? సో ప్లాస్టిక్ పెన్స్ కదా కదా. అసలు పెన్స్ ఎందుకు వాడతాం?